హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్గా క్విక్గా పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 3 టమాటోలు కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 3 పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, అలాగే ఒక 10 కాజూస్ 10 నుంచి 15 ఉంటాయండి, నానబెట్టుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పన్నీరు, అలాగే కొద్దిగా సాల్ట్, కారం, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా బటర్ వేసుకొని 2 నుంచి 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇందులో మసాలా దినుసులు వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం వేసుకొని ఒకసారి కలుపుకుంటూ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. నేను అదే వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఒకసారి ఇలా కలుపుకొని ఇందులో మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే జీరా, గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని ఇలా 1 నిమిషం పాటు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చివరగా కొద్దిగా కసూరి మేతి, కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, పన్నీర్ కర్రీ రెడీ.